బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతోంది. కారు దిగేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు వలసబాట పట్టడంతో బీఆర్ఎస్ దుకాణం ఇక మూత పట్టడం ఖాయమంటున్నారు అధికార పార్టీ నేతలు. దీంతో బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ కారు పార్టీలో కలకలం రేపుతోంది. మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకార ధోరణితోనే నష్టపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడటానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని, తాము పచ్చ జెండా ఊపితే గులాబీ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జలాల తరలింపులో కూడా కేసీఆర్ ప్రమేయం ఉందని వెల్లడించారు. అధికారంలో ఉండగా రాష్ట్రం గురించి పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు ఏదో జరిగిపోయిందంటూ రాద్ధాంతం చేయటం విడ్డూరంగా ఉందన్నారు ఉత్తమ్. అధికారంలో ఉండగా అన్నదాతలను పట్టించుకొని కేసీఆర్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారి సమస్యలపై ముసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని, అందుకే బీఆర్ఎస్ నేతల్లో ఇప్పుడు ఆందోళన పెరుగుతుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి నేతలు ఇప్పటికే పార్టీ వీడగా మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. వారంతా కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. మరి పార్టీ మారి తమ భవిష్యత్తును మార్చుకోవాలని చూస్తున్నారు. బీఆర్ఎస్ పేరు మార్పుతోనే గండం మొదలైందంటున్నారు. టీఆర్ఎస్ పేరు కాస్త బీఆర్ఎస్ గా చేర్చడంతోనే పరిస్థితి మారిందన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. చాలా మంది పండితులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మళ్లీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని చూస్తున్నారని సమాచారం. లేకపోతే పార్టీ మనుగడ కష్టంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.